మరిన్ని రాష్ట్ర వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. వైఎస్సార్ జిల్లా కాశీనాయన క్షేత్రం ఆవరణలో కూల్చిన 2 అన్నదాత సత్రాలను సొంత ఖర్చులతో నిర్మిస్తానని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. నారా లోకేష్ ప్రకటనపై కాశీనాయనలో స్వాములు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. యువత పోరుకు వైసీపీ పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ అన్నారు. జగన్ తీరును నిరసిస్తూ కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద జాతీయ రహదారిపై టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆయన ఆందోళన నిర్వహించారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కన్నాపురం అటవీశాఖ అధికారుల దాడిలో గాయపడిన గిరిజనుణ్ణి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరామర్శించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ కోసం కోనసీమ జిల్లా తాళ్లరేవు, కాట్రేనికోన, పోలవరం, ముమ్మిడివరం మండలాల్లో సన్నాహక సమావేశాలు జరిగాయి. ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని జనసేన నేతలు పిలుపునిచ్చారు. పార్వతీపురంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ పార్వతీపురం అవగాహన ర్యాలీ జరిగింది. కలెక్టర్ శ్యాంప్రసాద్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఆర్సీఎం పాఠశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అనాసాగరంలో ఎండిపోతున్న వరి పైర్లకు సాగునీరివ్వాలని సీపీఎం నేతలు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రలో భాగంగా వారు అనాసాగరంలో పర్యటించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అర్ధరాత్రి 3 యువకులు తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేశారు. వేట కొడవళ్లతో ఇళ్లు, 2 గోదాముల తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. ఈ మేరకు దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.